అందరికీ నమస్కారము. ఇవాళ మనం లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. కొన్ని విషయాలు కథ ఏంటో కూడా విందాము. ఆయన యొక్క దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఓకేనా? లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఏంటి, ఆయన ఎవరి గురించి ఆ అవతారం ఎత్తవలసి వచ్చింది, ఆయన ఎవరిని సంహారం చేయవలసి వచ్చింది, ఇదంతా చూద్దాం. అసలు ఇదంతా తెలియాలంటే ముందు మనం ఈ నరసింహ అవతారం అనేది 4వ అవతారం. 3వ అవతారంలో ఈయన వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపాడు. ఈ హిరణ్యాక్షుడి యొక్క తమ్ముడే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ యొక్క వరం చేత తను పగలు లేదా రాత్రి ఇంటి లోపల లేక ఇంటి యువతల చంపబడకూడదని, ఆకాశంలోని భూమిలో కానీ స్వర్గంలో కానీ పాతాళంలో కానీ చంపకూడదని, ఏ ఆయుధం చేత చేతితో లేదా మానవులు దేవతలు రాక్షసులు లేదా జంతువులచే చంపకూడదని వరం పొందాడు. హిరణ్యకశిపునికి ఒకప్పుడు శక్తులు, ఇప్పుడు వరం రెండూ కలిపి ఇంకా శక్తివంతంగా మారాడు. విష్ణు భక్తులందరినీ హింసించడం ప్రారంభించాడు. హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు, ఆయన పేరు ప్రహ్లాదుడు. అతడు తన తండ్రికి విభేదంగా విష్ణువునే ప్రార్థించేవాడు, విష్ణువునే పూజించేవాడు. దానికి హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేది. ఆ బాలుడిని చాలా ప్రయత్నాలు చేశాడు చంపడానికి. కానీ ప్రహ్లాదుడు విష్ణువు యొక్క శక్తి మహిమ వలన ఎప్పుడూ రక్షించబడేవాడు. ప్రహ్లాదుడు తన తండ్రికి ఎప్పుడూ కూడా విష్ణువు సర్వవ్యాప్తి, విష్ణువు సర్వవ్యాప్తి, విష్ణువు ప్రార్థించాలి, ఓం నమో నారాయణాయ అని జపం చేస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడితో, సరే అయితే ఒక స్తంభాన్ని చూపించి నీ విష్ణువు ఇందులో ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అవును నాన్నగారు, ఇందులో విష్ణువు ఉన్నాడు. మరి కనిపించడే అంటే, ఉన్నాడు నాన్నగారు, ఇందులో విష్ణువు ఉన్నాడు అని చెప్పుతాడు. ఓ సర్వోత్తనుడు, అంత గొప్పవాడు ఇందులో ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అతను ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో ఒక గదను తీసుకుని ఆ స్తంభాన్ని కొడతాడు. ఒక పెద్ద శబ్దం వినబడి తర్వాత విష్ణువు నరసింహ రూపంలో బయటకు వచ్చి ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడిపై దాడి చేస్తాడు. బ్రహ్మ హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరం నుండి తనను కాపాడుకోవడానికి నరసింహుడు రూపాన్ని ఎంచుకున్నాడు. వరం ప్రకారం హిరణ్యకశిపుని మానవుడు, దేవత లేదా జంతువు చంపలేడు. పాక్షిక మానవుడు మరియు పాక్షిక సింహం అయిన నరసింహుడు వీరిలో ఎవరూ కాదు. అతను సంధ్యా సమయంలో పగలు లేదా రాత్రి కాదు, ప్రాంగణం ప్రవేశద్వారం వద్ద, ఇంట్లో లేదా బయట కాదు, హిరణ్యకశిపుని ఎదుర్కొని అతని ఒడిలో భూమి లేదా స్థలం కాదు అని తన పదునైన వేళ్ల గోళ్ళు, జీవం లేదా నిర్జీవం కాదు, ఆయుధాలుగా ఉపయోగించి అతను హిరణ్యకశిపుని ఉదరాన్ని తీసి చంపుతాడు. అంత నరసింహుడు కోపంగా ఉండటం చూసి త్రిమూర్తులు, దేవుళ్ళు అందరూ కూడా ప్రహ్లాదుడిని శాంతిపరచమని చెబుతారు. అప్పుడు ప్రహ్లాదుడు నరసింహుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఉగ్ర నరసింహుడు ప్రశాంతమైన సౌమ్య నరసింహుడిగా మారతాడు. ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం వంటి కొన్ని దేవాలయాల్లో ఈ విగ్రహాలకు విస్తృతమైన వివరణలు కూడా ఉంటాయి. నరసింహ యొక్క 9 ఇతర చిహ్నాలను కలిగి కొన్ని వివరణ ఉంది. ప్రహ్లాద వరద నరసింహ, ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తూ నరసింహుడు. యోగానంద నరసింహ, ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉండే నరసింహ, యోగా బోధిస్తాడు. గుహ నరసింహ, హిరణ్యకశిపుని పొట్టన పెట్టుకుని చంపడానికి హిరణ్యకశిపుని రాజభవనంలోని స్తంభంలో నరసింహుడు. ఉగ్ర నరసింహుడు, నరసింహుడు హిరణ్యకశిపుని కడుపు విప్పి చంపడం. వీర నరసింహ, నరసింహుడు అన్ని అసురులను సంహరిస్తారు. లక్ష్మీ నరసింహ, విష్ణువు నరసింహుడుగా, లక్ష్మీ కనకవల్లిగా. జ్వాలా నరసింహ, శక్తి జ్వాలను వెదజల్లుతున్న నరసింహస్వామి. సర్వోత్తమముఖ నరసింహ, శక్తివంతమైన ముఖం కలిగిన నరసింహస్వామి. భీషణ నరసింహ, నరసింహుని ఉగ్రరూపం. భద్ర నరసింహ, నరసింహుని ఆశీర్వాద రూపం. మృత్యోర్ముత్య నరసింహ, నరసింహుడు ప్రహ్లాదుని మృత్యువును విసర్జించి హిరణ్యకశిపుని వధించారు. మన ఆంధ్రప్రదేశ్లోనే అహోబిలం, మంగళగిరి, సింహాచలం, వేదాద్రి, కదిరి, బేతంచెర్ల, ఇంకా బీహార్లో అయితే బల్మికి, కర్ణాటకలో కూడా, ఇంకా కేరళ, అలా ఎన్నో రాష్ట్రాల్లో మనం చూడవచ్చు.
లక్ష్మీ నరసింహస్వామి యొక్క మంత్రం చదువుదాం. ఓం క్లీం క్లౌం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలాతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. కథ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. బాయ్.